గర్భాన్ని అద్దెకిచ్చి పాపం పేదరికం నుంచి విముక్తి పొందాలనుకుంది ఆ మహిళ. ఎక్కడో ఒడిస్సా నుంచి పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్కు వచ్చింది. తీరా ఇక్కడికి వచ్చాక ఆమెను తీసుకొచ్చిన వ్యక్తి ఆమెపై లైంగిక వేధింపులకు దిగాడు. అతడి బారి నుంచి తప్పించుకొని పారిపోయే ప్రయత్నంలో 9వ అంతస్తు నుంచి కింద పడి చనిపోయింది ఆ మహిళ. తన 4 ఏళ్ల కుమారుణ్ణి, భర్తను తీవ్ర విషాదంలో ముంచేసింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ సర్కిల్లో జరిగినది విషాదం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాయదుర్గంలోని మై హోమ్ భుజాలో ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారి నిత్యం రాజేష్ బాబు దంపతులకు పిల్లలు లేరు. దీంతో వారు సరోగసి అంటే అద్దె గర్భం ద్వారా పిల్లల్ని పొందాలని భావించి సందీప్ అనే మధ్యవర్తి ద్వారా ఒడిస్సాకు చెందిన సంజయ్ సింగ్, అశ్వితా సింగ్ దంపతులను కలిశారు. వారితో 10 లక్షలకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. అగ్రిమెంట్ ప్రకారం వారిద్దరూ తమ 4 ఏళ్ల కుమారుడితో కలిసి అక్టోబర్ 24న హైదరాబాద్కు వచ్చారు. అయితే అప్పటి నుంచి అశ్వితను 9వ అంతస్తులోని తమ ఇంట్లోనే బంధించాడు రాజేష్. ఆమె భర్త సంజయ్ సింగ్కు మాత్రం విషయం తెలియకుండా అదే అపార్ట్మెంట్లో 7వ అంతస్తులో షెల్టర్ ఇచ్చాడు. సరోగసి విధానం ద్వారా బిడ్డను కనేందుకు అవసరమైన ప్రాసెస్ జరుగుతుందని సంజయ్కి చెప్పాడు. ఒకవైపు ఆ ప్రాసెస్ కొనసాగుతుండగా గత 15 రోజుల నుంచి రాజేష్ బాబు అశ్వితపై లైంగిక దాడి చేస్తూ వచ్చాడు. సరోగసి విధానంలో బిడ్డను కనిస్తాను తప్ప లైంగికంగా కలిసేందుకు ఒప్పుకునేది లేదని రాజేష్కి తేల్చి చెప్పింది అశ్విత. అతడి అకృత్యాల గురించి భర్తకు చెప్పింది. తిరిగి ఒడిస్సాకు వెళ్ళిపోదామని 2-3 సార్లు చెప్పింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇంత దారుణం జరిగినా కానీ తన భర్తకు ఏమాత్రం కోపం రాలేదు. పైగా ఒప్పందం ప్రకారం బిడ్డను కనిస్తే ఆర్థిక కష్టాలు తొలగిపోతాయని సంజయ్ సింగ్ తన భార్యకు నచ్చచెప్పాడు. కానీ రాజేష్ లైంగిక వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. దీంతో అక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకొని స్వగ్రామం వెళ్దామనుకుంది అశ్విత. రాజేష్ ఫ్లాట్ బాల్కనీ నుంచి చీరను కట్టి 2 అంతస్తుల మేర కిందకు జారితే అక్కడ ఉండే ర్యాంప్ ద్వారా భర్త ఉండే ఫ్లాట్లోకి చేరొచ్చని అనుకుంది. దీంతో మంగళవారం రాత్రి 2 గంటలకు 2 చీరలను కట్టి 9వ అంతస్తు బాల్కనీలోంచి కిందకు వేలాడదీసింది. ఆ చీరలను పట్టుకొని నెమ్మదిగా కిందకి దిగుతుండగా ఆమె చేతులు పట్టుజారి అంతెత్తు నుంచి కింద పడిపోయింది. తీవ్ర గాయాలతో పాపం స్పాట్లోనే చనిపోయింది. దీంతో సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు అశ్విత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆమె భర్త ఫిర్యాదు మేరకు రాజేష్పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎంత దారుణం! సరోగసి ద్వారా తన ఆర్థిక సమస్యలు తీర్చుకోవడానికి వచ్చి ప్రాణాలే కోల్పోయింది అశ్విత. మరి ఈ బాధాకర ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.